నమస్కారం. మీ విజయ్ కుమార్. విజయవాడలో సుదీర్ఘకాలం నుంచి దాదాపు 3-4 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కళావేదిక అందుబాటులోకి వచ్చింది. ఎట్లాగైతేనే తుది మెరుగులు దిద్ది అంబేద్కర్ కళావేదికను అందుబాటులోకి తీసుకొచ్చారు. విజయవాడ నగరంలో తగిన ఆడిటోరియంస్, అంటే అక్కడ జరిగేటటువంటి కళా సాంస్కృతిక కార్యక్రమాలకు కానీ ఇతర కార్యక్రమాలకి కానీ తగిన వేదిక లేని పరిస్థితుల్లో దాదాపు 2000 మందికి వీలుగా ఇక్కడ కళావేదికను నిర్మించాలని భావించారు. అంబేద్కర్ స్మృతి వనంలో అంతర్భాగంగా ఈ కళావేదిక నిర్మాణం జరిగి చాలా కాలం అయినప్పటికీ అది ప్రారంభానికి నోచుకోలేదు. ఎందుకు అనేకమైనటువంటి సాంకేతిక కారణాలు, పూర్తి స్థాయిలో దానికి సంబంధించి తుది దశలో నిధులు లేవు, ఇలా ఏవేవో చెప్పుకుంటూ వచ్చినప్పటికీ అంబేద్కర్ కళావేదిక ప్రారంభం అవ్వాలి, అంబేద్కర్ కళావేదిక అందుబాటులోకి రావాలి అనేది విజయవాడ నగర ప్రజల ఆశగా ఉంది. అనేకసార్లు అనేక కార్యక్రమాలు ఈ కళావేదికలో ప్రకటించినప్పటికీ చివరి క్షణంలో నిజానికి ఉగాది ఉత్సవాలు కూడా ఈ కళావేదికలోనే జరగాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటిది ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ వేదికని ప్రారంభించారు. ఈ మే నెల 25వ తారీఖున ఇది ఒక చారిత్రకంగా గుర్తుంచుకోదగ్గ విషయం. తుమ్మలపల్లి కళాక్షేత్రానికి ప్రత్యామ్నాయంగానే కాకుండా అనేకమైనటువంటి వైజ్ఞానిక అంశాలతో కూడినటువంటి ప్రాంగణంతో ఒక గొప్ప కళా వేదిక ఆడిటోరియంగా అంబేద్కర్ కళావేదికని తీర్చిదిద్దారు. ఏకపట్నం 1500 మంది కూర్చోడానికి సీటింగ్ వ్యవస్థ ఉంది. చాలా చక్కటి వసతులతోటి ఉంది. ఇది అందరికీ ప్రత్యేకంగా కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. దీని నిర్వహణ అంటే అద్దె కూడా చాలా తక్కువ. అట్లాగే అంబేద్కర్ స్మృతి వనంలో ఒక చిన్న ఆడిటోరియం, అంటే ఒక అధ్యయన కేంద్రం లాంటిది ఉంది, స్టడీ కేంద్రం లాంటిది. దీన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలి. దీన్ని ప్రత్యేకించి సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకి, అంటే చిన్న స్థాయిలోనే జరుగుతాయి కాబట్టి నామమాత్ర ఫీజుతో ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక సాహిత్య కార్యక్రమం కానీ ఇతరాలు నిర్వహించాలంటే 5000 లేనిదే విజయవాడలో ఆడిటోరియం లేదు. దీన్ని అందుబాటులోకి తేవాలి.